మామూలుగా చేస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ తాగడానికి చాలా విసుక్కుంటారు, ఎవరో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తప్పించి. కానీ ఈ విధంగా చేసి చూడండి, ఒక్క డ్రాప్ అంటే ఒక్క డ్రాప్ వదలకుండా మొత్తం తాగేస్తారు, ఇంకా కూడా కావాలంటారు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకోండి, డిన్నర్ అనుకోండి, ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు లంచ్ కూడా చేయొచ్చు. విపరీతంగా వెయిట్ లాస్ అయ్యే ఒక హెల్దీ రెసిపీ చెప్తాను. అదేంటిది అనుకుంటున్నారా? అదేనండి, కాల్షియం ఎక్కువగా ఉండి బోన్స్ను బాగా స్ట్రాంగ్ చేసే రాగి జావా. నా స్టైల్లో చాలా టేస్టీగా ఉండేట్టుగా ఇంకెందుకు ఆలస్యం చేసుకుందాం పదండి. క్యారెట్ తురుము, పచ్చి బఠానీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా, పెప్పర్ పౌడరు, నీళ్ళల్లో కలిపి పెట్టిన 1 టేబుల్ స్పూన్ రాగి పిండి లిక్విడ్, రుచికి సరిపడా సాల్ట్. ఇది ఇందాక రాగి ముద్ద చేసిన కడాయి, దాంట్లోనే తగినన్ని నీళ్లు పోసుకున్నా. మేమిద్దరమే కాబట్టి కొంచెమే పోసిన. ఇంట్లో ఉన్న మనుషుల క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసిన కడాయి స్టవ్ పైన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ పోసిన. కడాయిలో నీళ్ళల్లో ముందుగా పచ్చి బఠానీ, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, రుచికి సరిపడా సాల్ట్ 1 by 1 వేసుకొని అన్నీ బాగా కలుపుకొని నీళ్లు మసిలేంత వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసి చూస్తే నీళ్లు మసులుతున్నాయి. ఈ టైంలో ఒకసారి అంతా బాగా కలుపుకొని మనము కలిపి పెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మసులుతున్న నీళ్ళలో పోసేసి వెంటనే బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మట్టుకు అంత ముద్దల్లాగా ఫామ్ అవుతుంది. మంచిగా ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంతా బాగా కలిపేసుకోవాలి. మనకు నచ్చిన థిక్నెస్ వచ్చిన తర్వాత కూరగాయ ముక్కలు కూడా ఉడికినాయో లేదో చూసుకొని, మనం వేసుకున్న ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయినాయి. ఇంకా అయిపోయినట్టే. స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. పొయ్యి మీద నుంచి దించిన వెంటనే తినకూడదట. ఎందుకు తినకూడదో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే అడగండి, నన్ను చెప్తాను నేను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో డెకరేషన్ పర్పస్ క్రీమ్ కానీ పెరుగు కానీ వేయాలి. నేను ఇక్కడ క్రీము పెరుగు 2 కలిపి గ్లాస్ చుట్టూ ఇట్లా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గ్లాసులో తయారు చేసి పెట్టుకున్న రాగి జావను స్పూన్తో కలుపుకుంటూ పోసుకోవాలి. కడాయితో పోయొద్దు, పోస్తే కూరగాయ ముక్కలన్నీ అడుక్కెళ్ళిపోయి ఉట్టి జావ మట్టుకే గ్లాసులో పడుతుంది. పైనుంచి మళ్ళీ కొంచెం డెకరేషన్ పర్పస్గా కొద్దిగా క్రీమ్, కొంచెం పెరుగు కలిపింది కదా, అది వేసేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇవి ఆప్షన్, మీ ఇష్టము. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తాగేటప్పుడు ఒక్కొక్క స్పూన్కు కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని కూరగాయ ముక్కలు కలుపుకొని తాగితే మట్టుకు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అల్టిమేట్గా ఉంటుంది, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ తెలుస్తుంది మీకు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఇంటిల్లిపాతి ఈ జావన్ తాగండి. బోన్స్ చాలా గట్టిగా అవుతాయి, బాడీకి ఐరన్ బాగా వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.